ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై బీఆర్ఎస్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత ఫోన్లపై ఎలాంటి ఆధారాలు లేకుండా కిషన్ రెడ్డి ఎలా ఆరోపణలు చేస్తారని ప్రశ్నించారు. ఇవాళ 10 ఫోన్లను కవిత ఈడీకి సమర్పించిందని, మరి దీనికి కిషన్ రెడ్డి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. ఫోన్ల ధ్వంసం చేయాల్సిన అవసరం కవితకు లేదన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈడీ పేరుతో కవితను ఇబ్బందులు గురిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళ్ళకు పోయి మాట్లాడుతున్నారా? మీకు కూడా ఒక బిడ్డ ఉంది, మీకు తెలియదా? తెలంగాణ ఉద్యమంలో ఎంతమంది ఆడవాళ్ళు పాల్గొన్నారు, ఎంతమంది తెగించి కొట్లాడినరు. కానీ ఒకరి మీద మాట్లాడేటప్పుడు ఆలోచన చేసి మాట్లాడాలి. ఈ రోజు మరి ఏం చెప్తావు? ఒక ఆడబిడ్డకు ప్రతిష్ట భంగం కలిగించి అబద్ధ సాక్ష్యాలతో, లేనిపోని మాటలతో ఇన్ని రోజులు అవమానపరిచిండ్రే. అసలు ఈ కేసు గురించి మాట్లాడింది ఢిల్లీలో 2 ఎంపీలు. కోర్టులో ఛార్జ్ షీట్ వేసింది, కోర్టులో సమర్పించింది నవంబర్ లో, ధ్వంసమైందని చెప్పింది కూడా నవంబర్ లో. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. కవితమ్మకు ఇలాంటి సమాచారం ఇవ్వలేదు, ఫోన్లు ఉన్నాయని అడగలేదు, ఈ కేసులో సంబంధం ఉందని చెప్పి ఒక నోటీస్ ఇవ్వలేదు, పిలవలేదు, మాట్లాడలేదు. కానీ వాళ్ళే ఫోన్లు ధ్వంసమైనవి, కోట్ల విలువైన ఫోన్లు ధ్వంసమైనవి మాట్లాడండి కిషన్ రెడ్డి గారు. ఎక్కడి కోట్లయ్యా? డిసెంబర్ లా పిలుస్తారు, ఎలాంటి సమాచారం లేకుండా నవంబర్ లోనే మీరు ఇన్ని ఫోన్లు ఉన్నాయి, ఇన్ని కోట్ల విలువైనవి ధ్వంసమై అంటే మీరు ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారిని ఎదుర్కోలేక టీఆర్ఎస్ పార్టీ ఈ దేశవ్యాప్తంగా విస్తరించుకోపోతుందేమో, ఒకే ఒక్కడు వచ్చి తెలంగాణ తెచ్చిండు 100 కోట్ల స్కామ్ అంటారు. మీ నీరవ్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు, మీ లలిత్ మోడీ ఎన్ని కోట్లు చేసిండు? లక్షల కోట్లు కొల్లగొట్టినటువంటి వాళ్ళని విదేశాలకు పంపించి జల్సాలు చేయిస్తూ ఒక్కరిని కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేయకపోగా మళ్ళీ వాళ్ళు వచ్చి ఈ దేశంలో స్వేచ్ఛగా తిరగాలని చెప్పి రెడ్ కార్నర్ నోటీసులను కూడా విత్డ్రా చేసుకుంటూ